డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో భారతదేశంతో ఒక ఒప్పందం జరిగింది. ఆయన మనకు ఆల్మోస్ట్ శాటిలైట్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యంగా బార్డర్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాటిని ఎప్పటికప్పుడు మనకు షేర్ చేసేది, మ్యాప్స్ షేర్ చేసేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఒప్పందం ఒకటి చేసుకున్నాము. అది నిజంగా చాలా గేమ్ చేంజర్ అని మీరు చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో యుఎస్ మీద పూర్తి డిపెండెన్సీ ఉంటే కూడా కష్టమే అనే ఒక దృక్పథం కూడా చాలా రోజుల నుంచి నడుస్తున్నదే. సో దాని నుంచి బయటపడడానికి, ఆ డిపెండెన్సీ నుంచి బయటపడడానికి ఇప్పుడు భారతదేశమే 52 మిలిటరీ సర్వీలియన్స్ శాటిలైట్స్ ని ప్రయోగించడానికి లేదా వాటికి సంబంధించినటువంటి వాటికి 26,000 కోట్ల రూపాయలు కేటాయించే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నైట్ టైం ఇమేజింగ్ చేసేటువంటి శాటిలైట్స్ ని మనం ప్రయోగించబోతున్నాం. దీని వివరాలు ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అమెరికా మీద డిపెండెన్సీని తగ్గించుకోవడము, భారతదేశానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలను పెంచుకోవడము, ఇంకెవరి మీద డిపెండెన్సీ లేకుండా చేసుకోవడం మాత్రమేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా దీని మీద? దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి, 2-3 అంశాలు ఉన్నాయి. మొదటిది, మనకి ఇప్పుడు ఆకాశంలో ఉన్న శాటిలైట్స్ అన్ని కూడా పాత టెక్నాలజీ. ఇప్పుడు దాని అంటే అర్థం చేసుకోవడానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. అంటే అది కాదు కానీ బట్ జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఇద్దాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం మారుతి కార్లో రోల్స్ రాయ్స్ ఇంజిన్ పెడితే ఎలా ఉంటుంది అది? సో టెక్నాలజీ చాలా మారిపోయినాయి. దాని కెపాసిటీ, మారుతి కెపాసిటీ ఎంత ఉందో సైజ్ కెపాసిటీ, దాని ఆధారంగానే ఆ ఇంజిన్ కూడా పనిచేస్తుంది, అంతకు మించి పని చేయలేదు. అలాగే మనం చూస్తే ప్రస్తుతానికి మన పాత శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో మనం టెక్నాలజీ పరంగా కూడా ఆలోచన చేస్తే బహుశా పాత డిస్కులు ఉండేవి కదా, ఇంత పెద్ద మనకు డిస్కులు ఉండేవి. ఆ డిస్కులు వాడేటువంటి టెక్నాలజీ అప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ ఎంత ఉండేది? తిప్పి కొడితే ఏదో 16-17 బైట్స్ ఏదో ఉండేది. అది అటువంటి టెక్నాలజీ ఉన్నప్పుడు పంపించిన శాటిలైట్ను వాడుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాం? మనం ఎక్కడికో వెళ్ళిపోయాం, చాలా పైకి వెళ్ళిపోయాం. మన కెపాసిటీ చాలా పెరిగి ఉంది. ఇప్పుడున్నటువంటి కెపాసిటీ మనం ఆకాశంలో వేయట్లేదు. ఏది కూడా మనం శాటిలైట్స్ పంపించిన తర్వాత టెక్నాలజీ మారిపోయిన తర్వాత పాత టెక్నాలజీ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దాన్ని అనుసంధానం చేయాలంటే అదే పెట్టుకోవాలి. ఇంకో ఉదాహరణ చూడొచ్చు మనం. వాయేజర్ 1, వాయేజర్ 2 1975, 1976, 77 అప్పుడు ఎప్పుడో పంపించారు. 50 ఏళ్ళు అయిపోతుంది ఆల్మోస్ట్ రమారమి. అప్పుడు మన కంప్యూటర్ టెక్నాలజీ ఎంత ఉండింది మన దగ్గర? చాలా తక్కువ. అసలు దానికి టెక్నాలజీ లేదని చెప్పాలి. అటువంటి టెక్నాలజీ ఇప్పుడు మన సౌరమండలం దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ టెక్నాలజీ, అప్పటి టెక్నాలజీ, ఇప్పటి టెక్నాలజీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు టెక్నాలజీ మనకు ఫ్లాపీ డ్రైవ్స్ కూడా దొరకట్లేదు. మనకు డిస్క్స్, ఆ ఫ్లాపీస్ అన్ని ఇప్పుడు నేనే లేవు, వచ్చే కంప్యూటర్లు ఎక్కడ కూడా లేవు. కాబట్టి దానికి వేరే సపరేట్గా పెట్టుకొని దీన్ని అనుసంధానం చేసుకునే పరిస్థితి. సో టెక్నాలజీ మారే కొద్దీ పాత టెక్నాలజీతో నడుస్తున్నటువంటి శాటిలైట్స్ మనకు మనకు గుణం చూపించేవారు. కాబట్టి కొత్త టెక్నాలజీతో ఉన్నటువంటి మళ్ళీ ఆకాశంలో పంపిస్తూ ఉండాలి. కాన్స్టెంట్గా టెక్నాలజీ అప్గ్రేడేషన్ అవుతున్నప్పుడు ఎంత లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి శాటిలైట్స్ పైన ఉంటాయి, మనకు అంత దానివల్ల లాభం ఉంటుంది. 2, ఇందాక నువ్వు చెప్పినట్టు మనకు అమెరికా తోటి డొనాల్డ్ ట్రంప్ ఆఖరి అంటే ఆయన మొదటి టర్మ్ లో ఆఖరి కొద్ది రోజులు మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాం. దాని దృష్ట్యా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చాలా పవర్ఫుల్ ఇమేజరీ, మనకు శాటిలైట్స్ ఉన్న ఇమేజెస్ అన్ని కూడాను భూమి మీద జరుగుతున్నవన్నీ కూడా మనకు కావాల్సినటువంటి మన సరిహద్దులు జరుగుతున్నటువంటి కూడా ఫీడ్ ఇచ్చారు, లైవ్ ఫీడ్ ఇచ్చారు వాళ్ళు. దీనివల్ల మనకు ఒక సంఘటన మనకు చాలా స్పష్టంగా మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇది గ్లోబల్ రౌండప్ లో కూడాను రాహుల్ గాంధీ చేసినట్టు కూడా మనం ఎక్స్పోజ్ చేసాం. అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి యాంగ్సే అన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు మనకు లైవ్ ఫీడ్ ఇచ్చారు. అమెరికా లైవ్ ఫీడ్ ఇవ్వగానే చైనీస్ సైనికులు అటు సైడ్, అంటే మామూలుగా పోస్ట్స్, బార్డర్ పోస్ట్ ఎంతమంది ఉంటారు? ఉంటే 10 మంది 20 మంది ఉండొచ్చు. వాళ్ళు ఒక 100 మందిని తీసుకొని వాళ్ళు ఆ యాంగ్సే పోర్ట్ ని దాడి చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారని చెప్పి మనకు లైవ్ ఫీడ్ ఇచ్చింది అమెరికా. దాని ఆధారంగా మనం కౌంటర్ అటాక్ చేయగలిగాం, ఇమ్మీడియట్ గా మొబిలైజ్ చేయగలిగాం. ఇంకా 200-300 మందిని మనం మొబిలైజ్ చేసాము. చైనా వచ్చేసరికి కంగు తిన్నారు వాళ్ళు. వీళ్ళకి ఎలా తెలిసింది మేము వస్తున్నామని? మేము 100 మంది వస్తే వీళ్ళు 200-300 మంది ఎలా తీసుకొచ్చారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి. సో అందుకని దాని తర్వాత చూస్తే కనుక ఎక్కడ ఇన్కర్షన్స్ లేవు, చైనా ఏం చేయట్లేదు. మనకు లైవ్ ఫీడ్ అమెరికా ఇచ్చిందని వాళ్ళకి అర్థమైంది. అంటే మనకు ఆ ఫీడ్ రావడం వల్ల చైనాని కౌంటర్ చేయగలిగాం. గల్వాన్లో మనకు ఆ ఫీడ్ లేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఆక్యుపై చేశారు. తర్వాత మనం కొట్లాడడం ఏం జరిగిందో మనకు తెలుసు అవన్నీ. అలాగే ప్యాంగాంగ్ సో లేక కూడా అదే మన పరిస్థితి. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అమెరికన్ డిజిటల్, అమెరికన్ ప్రెసిషన్ ఆల్మోస్ట్ 1 అడుగు 1.5 అడుగుల డిస్టెన్స్ ఉన్నటువంటి ఇమేజ్ వాళ్ళు మనకి ఇవ్వగలుగుతున్నారు, లైవ్ ఫీడ్ ఇస్తున్నారు. సో అటువంటి టెక్నాలజీ మనం వాళ్ళ మీద ఎంతకాలం ఆధారపడి ఉంటాం? రేపు చైనాతో యుద్ధం వచ్చినప్పుడు చైనాకి వాళ్ళకి ఒప్పందం ప్రకారం వాళ్ళు స్విచ్ ఆఫ్ చేశారని మన పరిస్థితి ఏంటి? కాబట్టి మన శక్తి మనం పెంచుకోవాలి. కాబట్టి 2 అంశాలు ఇందాక నేను చెప్పినట్టు టెక్నాలజీ, కొత్త లేటెస్ట్ టెక్నాలజీ మనం పైకి పంపించాలి. 2 అమెరికా దగ్గర నుంచి వస్తున్న సపోర్ట్కి
మనం దానికి ఒక విధమైనటువంటి బ్లాక్మెయిల్ దిశగా మనం ఉండేటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ 2 అంశాల దృష్ట్యా 52 మిలిటరీ శాటిలైట్స్ పంపించడానికి ప్రభుత్వం అప్రూవ్ చేసింది. 52 మిలిటరీ శాటిలైట్స్ అంటే మనం వెనిజువేలాలో ఏం జరుగుతోంది, మనకు కాంగోలో ఏం జరుగుతోంది మనకేం అక్కర్లేదు. మనం ప్రపంచం అంతా సాధించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు రమారమి గల్ఫ్ నుంచి తీసుకుని మనకు మలక్కా స్ట్రైట్స్ ఈ ప్రాంతం వరకు అంగుళం కూడా జల్లెడ పట్టడానికి కావాల్సిన టెక్నాలజీ కావాల్సినటువంటి శాటిలైట్స్ మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి దాని దృష్ట్యా ఈ ఫార్మ్ ఆఫ్ శాటిలైట్స్ 52 ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ప్లస్ ఇంకా 52 యాడ్ చేయబోతున్నాం. అఫ్ కోర్స్ ఇది ఇక్కడతో ఎండ్ అవ్వదు, బహుశా సంవత్సరం 2 సంవత్సరాలు ఇంకా యాడ్ అవుతాయి మనవి. ప్రస్తుతానికి 52కి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఇది బేసిక్ మినిమం మన సరిహద్దులని మన జలాలను వాచ్ చేయడానికి, దానికి మానిటర్ చేయడానికి డే అండ్ నైట్, రాత్రి పగలు 2 కూడాను చేయగలిగినటువంటి కెపాసిటీ, మబ్బులు మనకు అక్కడ క్లౌడ్స్ వచ్చినా కానీ దాన్ని చూడగలిగిన కెపాసిటీ, సెన్సర్స్ అవన్నీ కూడా పెట్టుకొని 52 పెడుతున్నాడు. ఒక ఫామ్ అవన్నీ కూడా చూస్తుంటాయి, పైన అన్ని చూస్తుంటాయి. ఇది ఒక దగ్గర చూస్తుంది, ఇంకో దగ్గర చూస్తుంది. సో 2 యాంగిల్స్ నుంచి 3 యాంగిల్స్ నుంచి మనకు ఫీడ్ వస్తుంది. కాబట్టి సిచ్యువేషనల్ అవేర్నెస్ మన పైలట్స్ కానీ లేదా మనకు గ్రౌండ్ బేస్డ్ మిసైల్స్ ఫైర్ చేయాలన్నా కానీ కూడా వీళ్ళందరూ కూడా ఇన్ని మల్టిపుల్ యాంగిల్స్ వాళ్ళకి వెక్టర్స్ వస్తాయి, వాళ్ళకి డీటెయిల్స్ వస్తాయి. ఏవాక్స్ మన ఆకాశంలో తిరుగుతుంటాయి, ఏవాక్స్ మన రెడార్స్ ఉన్నాయి, తర్వాత శాటిలైట్స్, తర్వాత ఆకాశంలో వెళ్ళేటువంటి మన పైలట్స్ వాళ్ళు చూసేటువంటిది, ఇవన్నింటిని కూడాను కంప్లీట్ ఇన్ని ఫీడ్స్ కూడా మనం ఫీడ్ చేసి మన సిస్టంలో పెట్టి త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాక్ట్ టార్గెట్ ఎక్కడ ఉంది దాన్ని పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగినటువంటి కెపాసిటీ మనకు పెరుగుతుంది. సో అది మనం ఇచ్చేయగలుగుతున్నాం. అందుకనే ఆపరేషన్ సింధూర్లో చూసాం, చైనా యొక్క శాటిలైట్ ఫీడ్ తోనే పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది. వాడికి శాటిలైట్స్ ఏం లేవు వాళ్ళ దగ్గర, 1 2 వాళ్ళు పాకిస్తానీ శాటిలైట్స్ ఉన్నాయని చెప్తున్నారు, అది కూడా చైనీస్ మేడ్. వీళ్ళు స్టిక్కర్ పెట్టి వాళ్ళు చైనానే పంపించారు. గ్రౌండ్ స్టేషన్ లేదు, రికార్డింగ్ అంతా చైనానే చేస్తాం. అంటే చైనీస్ శాటిలైట్ టెక్నాలజీ మనం కొట్టాం అక్కడ ఆపరేషన్ సింధూర్లో. అయినా కానీ కూడా మనం మన శక్తి మనం పెంచుకోవాలి ఆత్మనిర్భరత దృష్ట్యా. ఈ 52 మిలిటరీ సర్వేలెన్స్ శాటిలైట్స్ కూడా మనం పంపిస్తున్నాము. ఇది ఒక చాలా గొప్ప పరిణామం. ఇంత సీరియస్ గా మనం మన శక్తి అంటే అస్త్రాలు పెట్టుకోవడం ఒకటి కాదు, అస్త్రాలకు సపోర్ట్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తయారు చేసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.